Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Hare Krishna. మంత్రం చెప్తాను చెప్పండి. ప్రసాదం తీసుకోండి చెప్పండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఇప్పుడు మనకి ఎవరికైనా 1 ఎకరం పొలం ఉందనుకోండి, చాలు అనుకుంటామా? అనుకో. 1,00,000 ఉందనుకోండి, చాలు అనుకుంటామా? అనుకో. ఒక 10 తులాల బంగారం ఉంది, చాలు అనుకుంటామా? మరి ఎక్కడ చాలు అనుకుంటాం మనం? ఏ విషయంలో చాలు అంటాం మనం? ఏం పేరు మీ పేరు? గట్టిగా డబ్బులు కొట్ట. అర్థమైందా? ఇంకొద్దబ్బా చాలు అని ఎక్కడైనా అన్నం దగ్గర అంటాం. అందువలన మనిషికి కడుపు దగ్గర మాత్రమే తృప్తి ఉంటుంది, మనసుతో తృప్తి ఉండదు. ప్రపంచం అంతా జయించాలని, ఆక్రమించాలని రావణాసురుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు? భూమిలో కలిసిపోయారు. కాలంలో మనం కూడా కలిసిపోతాం. కాబట్టి కాలం మనని తీసుకెళ్లే లోపల మనం మారాలి. మారకపోతే శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే మళ్ళీ ఏ శరీరం వస్తుందో తెలియదు, ఎలా పుడతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు. చచ్చిపోతామా లేదా? ఎందుకు చచ్చిపోవాలి? ఉంటే బాగుండు కదా, నరసాపురంలో ఉంటే బాగుండు కదా. గోదావరి ఉంది, సముద్రం ఉంది, దూకచ్చు, అంతర్వేది ఉంది, వెళ్ళచ్చు. కానీ ఉండడానికి కుదరదు. ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు, ఇందిరాగాంధీ వెళ్ళిపోయాడు, నెహ్రూ వెళ్ళిపోయాడు, 1,00,000 మంది వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకు పుట్టారో తెలుసుకోకుండా వెళ్ళకూడదుగా. ఎందుకు పుట్టాం మనం? ఇల్లు కట్టుకోవడానికి, మేడ కట్టుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి. ఎందుకు పుట్టావు? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టావు. ఎందుకు పుట్టావు? నువ్వు 10 కుక్కలను పెట్టి మాట్లాడితే వింటాయా? 10 కోళ్ళు, 10 తేళ్ళు, 10 కుందేళ్ళు కూర్చోబెట్టి ఏమైనా ఉపన్యాసం ఇస్తే వింటాయా? గోవిందా అంటాయా? మనమే అనగలం గోవిందా. మనుషులం కాబట్టి టైం దొరికినప్పుడల్లా వేస్ట్ చేయకుండా మంత్రం చేస్తూ ఉండండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అందుకే మనము తినేటప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్తాం అనుకోండి, వాళ్ళు పెట్టారు 20 రకాలు పెట్టారు. మనకి షుగర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, బాబు ఇలా అని పిలిచి అది తీయించేస్తే బాగుంటుంది కదా, ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది కదా. స్వీట్లు అవి నేను తిన్నాను చెప్పదు కదా. వీడు పెద్ద బెళ్ళం బాబాయ్ గారు అన్నీ కొంచెం తిని వదిలేస్తాడు. ఎవడు తిన్నట్టు? పోరం పోకేదా, నీకు 60 ఏళ్ళు వచ్చింది, దేనికి పుట్టావు నువ్వు? ఫుడ్ పడేసే ఎదవ ఎవడైనా పోరం పోకి ఎదవేగా. అది ల్యాక్స్ వస్తున్నారా? అన్నం పడేయచ్చా? ఆహారం పడేయచ్చా? పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. అన్నం పడేస్తే అడుక్కు తింటావు,
ప్రతి డైనింగ్ హాల్లో ప్రతి కిచెన్లో రాయాలి. వీలైతే బొమ్మ పెట్టాలి. పెంట కుప్పల దగ్గర ఈ ఎంగిలి ప్లేట్లు ఏరుకుని తినే వాళ్ళతో ఫోటో పెట్టాలి. ఇఫ్ యూ వేస్ట్ ఫుడ్ యూ బికమ్ లైక్ దిస్ అని పెట్టాలి. అలాగే ప్రతి కిచెన్లోనూ భోజనం తినే ముందు ఏ మంత్రమో అది స్టిక్కరో పేపరో పెట్టాలి. ఏం చేయాలి భోజనం తినే ముందు? ఏ మంత్రం చెప్పాలి తెలుసా? ఏం పేరు మీ పేరు? వాణి గారికి చెప్పకూడదు. చెప్పండి అందరూ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణ సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. చతుర్విధం అంటే ఏంటి? ఏమిటా 4 రకాలు? భక్ష్య, భోక్ష, లేహ్య, చోహ్య. అంటే నాకేవి, చప్పరించేవి, నవిలేవి, తాగేవి. ఇవన్నీ మీరు తింటే నేను వాటిని లోపలుండి అరిగేలా చేస్తాను అన్నాడు. ఆకలి పుట్టేలా చేసేది ఆయనే, అరిగేలా చేసేది ఆయనే. కానీ మనకు అది ఏమీ తెలియదు, ఆ జ్ఞానం లేదు. ఎందుకులేండి, మనం ఏం చదివి చావంగా? భగవద్గీత చదవం, రామాయణం చదవం, ఏమైనా టైం దొరికితే కబుర్లు చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ కబుర్లు కూడా ఎక్కడ ఉంది? సెల్లో. దాంతోనే కబుర్లు. సెల్ల చూడడం తప్పు కాదు, 10 మందికి ఉపయోగపడాలి, నీకన్నా ఉపయోగపడాలి కదా. అందుకని టైం వేస్ట్ చేయకుండా రోజు జపం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ మంత్రం చేయండి. డబ్బులు ఖర్చు అవ్వు కదా. నేను ఇప్పటిదాకా మాట్లాడలే 11 దాటే వరకు. మరి పొద్దున్న లేచి ఏం చేస్తున్నాను? మేడ మీదకి వెళ్ళాను, ఆదిత్యహృదయం చదువుకున్నాను, తులసమ్మ అక్కడ కనపడితే ప్రణామం చేశాను, ఇక్కడ కింద జపం చేశాను, దేవుడికి హారతి ఇచ్చాను, ప్రణామం చేశాను, భగవద్గీత చదువుకున్నాను, శిష్టాష్టం చదువుకున్నాను. ఇలా మనతో మనం గడపాలి. అక్క బాగున్నావా? ఎప్పుడు కొన్నావు? ఈ చీర ఎక్కడ కొన్నావు? ఈ నగ ఎక్కడ కొన్నావు? ఇవేనా? అందమైన రాముడు మన కోసం చూస్తుంటే, అందమైన కృష్ణుడు మన కోసం చూస్తుంటే, ఓ కీర్తన పాడకుండా, ఓ జపం చేయకుండా, ఓ పూజ చేయకుండా, ఓ దీపం పెట్టకుండా ఎట్లా జీవిస్తాం? అందుకని మీకు ఎంత టైం దొరికితే అంత చదవండి, వినండి, మాట్లాడకండి బయట. అర్థమైందా? ఇగో ఆవిడకి భగవద్గీత శ్లోకాలు 2 వచ్చు, లేకపోతే 20 వచ్చు. మీలో ఒక్క శ్లోకం భగవద్గీత వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి, ఒక్క శ్లోకం రాదు. వాళ్ళ కొంపలో భగవద్గీత ఉందా? నెల తర్వాత ఫోన్ చేసి ఒక్క శ్లోకం భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం నేర్చుకుని చెప్తారా? 15th చాప్టర్ 7th శ్లోకం ఎవరు చెప్తారు? చేస్తాను. ఒక్క శ్లోకమే, ఒక అధ్యాయం కాదు, ఒక శ్లోకం కూడా చెప్పలేరా? నేర్చుకోండి. అదేనా ఒక శ్లోకం నేర్చుకోవాలి కనీసం. నేను రోజు భగవద్గీత 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతా, లేకపోతే ఎవరితో మాట్లాడు. అది నా రూల్. అదవుతుంది. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. అందరికి పేపర్లు వచ్చినాయా? ప్రసాదం వచ్చిందా? అదే అదే. నేను చిన్నపిల్లల్ని ఒక 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను పిల్లలకి, కోలాటమే చెప్తున్నానండి. గుడి దగ్గర కూడా కథలు చెప్తా ఉంటాను. అయితే ఇక్కడ మాది మాసేరియా అండి. బాగా అక్కడ పిల్లల్ని, చిన్న పిల్లల్ని తిడుతుంటాం, వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొన్ని మీలాంటి పిల్లలకి, చిన్నపిల్లలే, క్రిస్టియన్స్ పిల్లలండి. మన పిల్లల్ని, హిందూ పిల్లల్ని, మీ దేవుడు అలాగా మా దేవుడు ఇలాగా అనేసి తిడుతుంటే వీళ్ళకి కొన్ని సమాధానం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. అది పనికిమాల బైబిల్ ఎక్కితే ఎవడన్నా దిగజారుతా, పెద్ద విషయం. పిల్లల్ని సాయంత్రం తీసుకొస్తానండి నేను అక్కడికి. తీసుకొని నేనేమంటే అంటే కొంచెం ధైర్యం సరే,
మనం వాళ్ళకి గుర్తు చేయాలి, ఇక్కడ ఎవరో క్రైస్తవులు లేరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళ క్రైస్తవులుగా చూడకూడదు, వాళ్ళు మతి లేని వాళ్ళుగా చూడాలి, నీతి లేని వాళ్ళుగా చూడాలి. నీతి లేని వాడే క్రైస్తవుడు అవుతాడు. ఇప్పుడు ఉదాహరణకి మీ ముందే నేను గొర్రెకి ఫోన్ చేస్తా, అంటే శాంపిల్కి. నాకు ఇలా ఇన్ని కాల్స్ వస్తాయి కదా, ఇందులో బ్యాలెన్స్ ఏదో ఒకటి ఎక్కడో చోట మనం ఖాళీ ఉండదు కదా, ఇలా మౌనాలు ప్రయాణాలు ఉంటాయి కాబట్టి. సో ఇందులో మీ ముందు గొర్రెకి ఫోన్ చేస్తాను. ఓకే, వాడికి నీతి లేదనే విషయం మీకు క్షణాల్లో నిరూపించబడుతుంది. రైట్. వాడికి ఇచ్చేసి నువ్వు టిఫిన్కి వెళ్ళు, వాడికి ఇచ్చే అసలు వెళ్ళు, కిందకి వెళ్ళు. సార్ వెంకట్ గారు బాగున్నారా సార్? ఎక్కడున్నారు? బాగున్నారా? మీరు చాలా రోజుల క్రితం ఫోన్ చేశారు, నాకు ఖాళీ లేదు. మీరు ఎప్పుడు చేశారంటే 10వ నెలలో 13వ తారీఖు, ఇది 11వ నెలలో 8వ తారీఖు. వెంకట గారు చెప్పండి. చెప్పమంటారా? సర్వే జన సుఖినో భవంతు. గట్టిగా సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సుఖినో భవంతు అంటే ఏమిటండి అర్థం? పర్లేదు నాయన, అందరూ బాగుండాలి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి. సర్వే సంతు నిరామయ. చెప్పనా? సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అంటే ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి రోగం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, అందరూ సుఖంగా ఉండాలి. ఇది మనకి వేదన నేర్పించింది. ఎంతమంది పిల్లలు? ఏం పేర్లు పిల్లల పేర్లు? ఓ వెరీ గుడ్. ఏం చదువుతున్నారు పిల్లలు? అయ్యో, అంటే ఎంత వయసు ఉంటారు పిల్లలు? ఓ మీతో ఓకే. అంత దూరం ఉంటుంది అక్కడి నుంచి. సంతోషం. మీరు ఉండేది ఆగిరిపల్లె సొంతేనా? ఓ ఎంత అద్దె? వారానికి ఎన్నిసార్లు వెళ్తారు చర్చికి? చర్చికి వారానికి ఎన్నిసార్లు వెళ్తారు? వెళ్ళరా? ఒకసారి కూడా? అవునా? అవును. మీరేం చదువుకున్నారు? అస్సలు. మీరు నాకు ఫోన్పే నెంబర్ పెట్టండి. ఇదేనా ఇప్పుడు మాట్లాడేదేనా? సంతోషం. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. సంతోషం కదా? రైట్. అయితే ఇందులో ఇతని పేరు మనం పాపి అని రాయడానికి కారణం ఏంటి? వాట్సాప్లోకి వెళ్తే కానీ విషయం తెలియదు. ఎందుకంటే ఇతను మనకి ముఖ పరిచయం లేని వాళ్ళు కదా, ఫోన్లు చేస్తారు కాబట్టి ఎవరేమిటో మనకి తెలియదు కదా. సరే, ఇంకొకరికి మనం ఫోన్ చేద్దాం. ఎందుకంటే ఆవిడ ప్రశ్న అడిగారు, అమ్మ మధ్య మాట్లాడుకో, ఓకేనా? ఇంకొక ఫోన్ చేద్దాం. రైట్. PAPI అంటే ఏంటి?
పాపి. మరో మంచి పాపి. రైట్. అబ్బాయి బిజీగా ఉంది. ఇంకొక ముచ్చటగా మూడోది చేద్దాం. రైట్. ఇప్పుడు నీ కాలర్ ట్యూన్ ఏంటి? హర హర శంభో. ఆ? హర హర శంభో. మీ కాలర్ ట్యూన్ ఏంటి? ఓంకారం. మిగిలిన వాళ్ళ కాలర్ ట్యూన్స్ ఏమున్నాయి? బ్రహ్మమరే. రైట్. ఇంకా ఎవరెవరు ఏం పెట్టుకున్నా చెప్పండి. శివశంభో. శివశంభో. వెరీ గుడ్. రామ్ సీతారాం. రామ్ సీతారాం. సినిమా పాటలు అవి పెట్టకండి, నాన్ సెన్స్ అది. అర్థమైందా? స్వామి ఒక డౌట్. అడిగే. గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవచ్చా? ఎవరైనా గురువు గారు ఇస్తేనే చదవాలి. గాయత్రి మంత్రం అయినా ఏ మంత్రం లిఖిత పూర్వకంగా చేయొచ్చు. ఎవరైనా అన్న మీకు లేట్ అయిపోతుంది కదా. ఎవరైనా వచ్చి ఇటు వచ్చి వాళ్ళని అడగండి. థ్యాంక్ యూ. హరే కృష్ణ అందరికీ. సార్ తిరిగితే కూడా బజరంగ దళాలకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారండి. అప్పుడు విశ్వ పరిషత్తు వాళ్ళు నన్ను పరిచయం చేశారు. ఇలాంటి వాళ్ళే మేము రక్షించుకుంటాము అనేసి వాళ్ళు తీసుకొస్తాను గురువు గారు. అంటే చిన్న పాప ఎదురు మాట్లాడిందని ఒక అమ్మాయితోటి చర్చ్ ఫాదర్ ఆవిడ ఎవరో చుట్టాలంటే ఆ చిన్న అమ్మాయిని 3 రోజుల పాటు తిడుతూనే ఉన్నారండి. స్కూల్కి వెళ్ళిపోయి టీచర్స్ ఏం మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడలేదమ్మా అని అమ్మాయికి అన్నారంటే. కొన్ని చెప్తున్నా సరే ఇలాంటివి వీడియోస్ అవి వినిపించి వాళ్ళకి ఇలా సమాధానం చెప్పండి అని చెప్తూ ఉంటే అప్పటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. మీరు చేయాల్సిన పని ఏమిటంటే చాలా స్పష్టంగా వాళ్ళ పుస్తకంలో ఉన్నవి ఏంటో వాళ్ళకి మన వాళ్ళకి చెప్పాలి. అవి కూడా రాసుకున్నాను. రాసుకోవద్దు. వెనకాల కవర్లు ఇలా ఇచ్చేయండి. ఆ రెండు 25 ప్రశ్నలు వేస్తారు. అదే మీకు ఇచ్చాను కదా. ఇప్పుడు వచ్చినాయా? వచ్చింది. పేపర్లు వచ్చినాయి కదా. మీరు ఎవరైనా సరే క్రైస్తవం టాపిక్ ఎత్తితే గొడవ పెట్టుకోవద్దు. మేము కూడా మతం మారిపోతామండి, ఈ పూజలు అవి చేయలేకపోతున్నాము, ఒళ్ళు ఖర్చులు అయిపోతున్నాయి, స్నానం చేయాలి, మీకు అది స్నానం కూడా చేయక్కర్లే కదా, మేము కూడా మారిపోతామండి అని చెప్పండి ఎవరితో అయినా సరే. అది గుడి దగ్గర మైక్ లాగా చెప్పేస్తున్నానండి. ఒక చర్చ ఆవిడేమో లిస్ట్ లో పేరు రాసేసి నాకు ఇంకొక ఆవిడ సపోర్ట్ చేశారు ఒక విషయంలో. అదే కోలాటం పిల్లలు తిడుతున్నారన్న విషయంలో. లిస్ట్ లో పేర్లు ఉన్నాయి, మీ అంత తెలుస్తామన్నట్టు మాట్లాడారంటండి. చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా దేశం కోసం. మా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అండి తను, మా అమ్మగారు ఇంకా మా హస్బెండ్ కూడా నాకు బాగా తోడుగా ఉంటారండి. నా పిల్లలతో సహా చావడానికి కూడా మేము సిద్ధమని అంటే మళ్ళీ మాట్లాడటం మానేస్తారండి వాళ్ళు. నేను పిల్లలతో కూడా అలాగే ఇస్తానండి. అరే మన దేశం కోసం, మన ధర్మం కోసం అనేసి. అయితే వాళ్ళకి ఇంకా కొన్ని మిస్ అవుతానంటాం. మా కోసం మా దేవుడు చచ్చిపోయాడు, మీ దేవుడు ఏం చేశాడు, 3 రోజులు మిమ్మల్ని ముట్టుకోడు, మీ దేవుడు మీరంటే అసహ్యం, ఇట్లాంటి మాటలు చాలా విషయాలు చెప్తారు. చిన్న పిల్లలు చెప్తారు కదా. విషయం ఎక్కిచ్చేది అప్పుడే. ఇప్పుడు ఒక మాట చెప్తాను, బండ విషయం. మనం అందరం అమ్మ రక్తం వలన ఆ రక్తం పంచుకుని పుట్టాం. బయటకు వచ్చాక అమ్మ పాలు తాగాం. బిల్లాడిని కూడా పాలే తాగాడు. మన వాడు తీవ్రవాది ఎలా అయ్యాడు? వాడికి వేరే పుస్తకం ఎక్కింది. కాబట్టి మస్తకం పుస్తకాన్ని బట్టి, చుట్టూ ఉండే సాంగత్యాన్ని బట్టి ఉంటుంది. అదవుతుందా? మా నాన్నగారు తలుపు మీద ఇలా కొడితే ఆ తలుపు గొల్లు ఉండేది. ఆ గొల్లని శబ్దానికి అమ్మ నాన్న పూజలో ఉన్నారు, ఎందుకో పిలిచారని వెళ్ళేవాళ్ళు. వెళ్తే నాన్న నీళ్లు తీసుకుని నల్ల నేల మీద ఇలా రాసేవారు. అగరబత్తో, కర్పూరం, ఇంకోటి ఏదో మిస్ అయిపోయి ఉంటుంది, అగ్గిపెట్టి. మాట్లాడేవారు కాదు. అంటే పూజ చేసేప్పుడు మాట్లాడకూడదు. మా నాన్న మాకేం ఉపన్యాసం లేదు. తన యొక్క బయట మాట్లాడకండి, అలా ఓపికెళ్ళావు
ఆయన తన చర్య ద్వారా చెప్పారు. మామిడిపల్లి కాలంలో మామిడిపల్లి పొద్దున్నే వెళ్ళి కొనేసి రే 4 కాయలు బకెట్లో నేలలో అనేవారు. ఎందుకు? మధ్యాహ్నానికి దాని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా పోయి చల్లగా అవుతుంది అని చెప్పలేటి చేస్తే చాలు. వాళ్ళకి ఎలా హిందువులు నాశనం చేయాలి నేర్పిస్తుంటారు. ఎలా దేశ నాశనం, ఎలా ధర్మనాశనం. మా నాన్నగారు మాకు మంచి నేర్పారు, మీ నాన్నగారు మీకు మంచి నేర్పారు, వాళ్ళకి అది నేర్పిస్తున్నారు. ఎందువల్ల? ఒకటా బైబిల్ ఎక్కబట్టి. అయితే మీరేం చేయాలి? మీరు కూడా మాకే పుట్టారు అనే విషయం చెప్పాలంతే. మీ అమ్మ మంచిది, బ్రిటిష్ వాళ్ళు మీ ఇంటికి రాలేదు, ఈ బొకడా బైబిల్కి మీకు సంబంధం లేదు. మీ అమ్మమ్మ పేరు, మీ నాయనమ్మ పేరు, మీ తాత పేరు ఒక బుక్లో ఉండదు. ఎందుకని? దానికి మనకి సంబంధం లేదు కాబట్టి. ఈ దరిద్ర పుస్తకం ఎటువంటిది? శాంపుల్. ఏం పేరు మీ పేరు? నాగేశ్వరరావు గారు మగవాడు, అయినా దీన్ని చదవగలడేమో చూద్దాం. ఓకే, మీరు 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు చదవండి. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు, కొంచెం గట్టిగా వినపడదాం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు కలరు. వారిరువురు యెహోవా అయినను నేను పెళ్ళాడిన నా భార్యలు పెద్దదాని పేరు ఓహోలా, ఆమె అదే ఒకటి వాలా, ఇంకోటి ఓబర్. ఓమయ సమర్థ రెండుకు దాని పేరు ఓహోబాలిబ. ఆమె తిరుమలయం. వీరెవరు మిగుత్తకు యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారిణులు అయ్యేది. అక్కడే పురుషులు యెహోవానైన నా భార్యల సనుమదులను నలిపిన వారి చాలే. నీ తెలుగు అట్లా ఉంది లేదా కళ్ళకి ఇబ్బంది ఏమో. స్పష్టంగా వాడు ఏం చెప్పాడంటే అది మనం చెప్పలేము. అక్కడ పురుషులు యెహోవానైన నా భార్యల వాటిని నలిపిరి. ఇది పరిశుద్ధం ఎలా అయింది? ఇది పరిశుద్ధం ఎలా అయింది? దీన్ని ముక్కట్టుకోమ్మ. ఇంకా చెప్తుంది, మగవాళ్ళం అయినా కూడా చెప్పలేము. ఓకే, నేనేమంటా అంటే ఇది పరిశుద్ధం అంటారు కదా, దీన్ని వాళ్ళతో చదివించు, అంతే సరిపోతుంది. ఏమంటే అంతే కదా సార్? దినేష్ గారు, హలో దినేష్ గారు, బైబిల్ పరిశుద్ధం అని వాళ్ళు అంటారు, కాదని నేను అంటున్నాను. ఇది వాళ్ళని చదవమని అన్నాను. బైబిల్ సార్ పరిశుద్ధం అని క్రైస్తవులు అంటారు, కాదు అశుద్ధం అని నేను అంటాను. ఏమంటే మీరు ఒప్పుకుంటారా పరిశుద్ధం అని? అంటే మీరు చదవగలరా దాన్ని? మీరు దీన్ని చదివి మీరు బైబిల్లో ఏమండి అంటే మేము మనుషులం కాబట్టి మీకు ఇప్పుడు చిన్న మొక్క పెడతాను, మీరు చదివి వాయిస్ పెట్టండి. ఓకే సార్? అని పేరు దినేష్. మీకు అర్థమైందా? ఇప్పుడు మాట్లాడినోడు దినేష్ గొర్రె. ఓకే, ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా? ఇందులో ఫిలిష్తీయులని ఉంటారు. వాళ్ళని 200 మందిని చంపి వాళ్ళ యొక్క అవయవాన్ని కోసి ఆ ముందున్నటువంటి తోలుని కట్ చేసి ఒక పిల్ల తండ్రికి ఇస్తే వాడు వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. డేవిడ్ అనేవాడు పోరంబోకెదవ. ఆ పోరంబోకెదవకి మళ్ళీ యెహోవాడు ఈ పార్టీ లీడర్, డెకాయిట్ లీడర్, వాడు సపోర్ట్. మీకు అర్థమైందా? సో ఈ దరిద్రం మనకు అవసరం లేదు. ఎడారి మతాలు మంచివా చెడ్డవా అనేది టాపిక్ కాదు, అసలు మనకు అవసరం లేదు. మనం చెప్పాలి స్పష్టంగా. పొద్దున్న ఒకడు గొర్రె తెలివిగా, అంటే ఏదో తెలివైన అనుకుని పెట్టాడు. ఏం పెట్టాడు? ఫర్ ముస్లిమ్స్ ఖురాన్, ఫర్ క్రిస్టియన్స్ బైబిల్, ఫర్ హిందూస్
అని పెట్టాడు. మీరు వచ్చినప్పుడే కదా వాడి కౌంటర్ ఇచ్చాను. మాకు రామాయణం ఉంది, మాకు భాగవతం ఉంది, మాకు మహాభారతం ఉంది, మాకు భగవద్గీత ఉంది, 18 పురాణాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ప్రపంచాన్ని నాశనం చేయమని ఒక్క బుక్లో కూడా ఉండదు. మరి మీ బొకడా పుస్తకాలు ఉండేది ఒక్కోటి, అది కూడా క్లారిటీ లేదు, దరిద్రం. ఇంకోడు పంది రాత్రి చాటింగ్ చేశాడు, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్పగలిగితే ఫోన్ చేయమన్నా. చేస్తాడా ఎవడన్నా? చేస్తాడా? కాబట్టి ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం, అన్ని మతాలు సమానం అనే దరిద్రులు దేశానికి ప్రమాదం. వాడు ఇంటి దొంగ, వీడేమో పక్కా దొంగ. ఏమండి సార్, పంపించాను, వాట్సాప్ పెట్టాను, మీరు చదివి వాయిస్ కానీ వీడియో కానీ పెట్టండి. వీలైతే మీ ఇంట్లో ఆడవాళ్ళతో చేయించండి, ఓకేనా? ఇక్కడ ఎదురు చూస్తాం. సో ఇక్కడ క్రైస్తవం పెరిగిన, ఇస్లాం పెరిగిన, మన దేవాలయాలు పాడైన తప్పెవరదంటారు? మనదే. మనం గుడికి వెళ్ళాం, నెంబర్ 1. గుడికి వెళ్ళినా మళ్ళీ సొల్లు చెప్తాం, ఇలా పెట్టింది, వచ్చేస్తుందా, ఓకే అంటాడు. ఉండే 10 నిమిషాలు. ఈ రోజుల్లో కూడా గుళ్ళో కాయిన్స్ వేసే వాళ్ళు ఉన్నారు. అది బలిసిన బ్యాచ్. ఆడు చొక్కాకి 2000 ఖర్చు పెడతాడు. మనం మారాలి. పంతుల్ని వెటకారం చేసేది, మనమే మన ధర్మాన్ని కించపరిస్తే ఇతరులు ఎలా గౌరవిస్తారు? మనం ఎన్నిట్లో ఫైట్ చేయాలి? వీరాంజనేయులు, రామాంజనేయులు ఇద్దరికీ పడదు. ఎందుకు పడదంటే ఈడో పార్టీ కుక్క, ఆడో పార్టీ కుక్క. మాట్లాడితే ఏదో ఏసీ, బీసీ, ఓసీ, టీసీ అంటారు. హిందూ అనాలరా, పోరంబోకి ఎదవా. ఇప్పుడు వెంకటేష్ చౌదరి, వెంకటేష్ యాదవ్, వెంకటేష్ రెడ్డి, అందరూ వెంకటేశ్వర భక్తులేగా. ఒక ఆయన మంచోడే రాజమండ్రి, కానీ ఓ పార్టీ కుక్క. ఆ విషయం అతనికే చెప్తాను. డోంట్ బికమ్ ఏ పార్టీ కుక్క. ధర్మానికి కుక్కలా ఉండరా, పార్టీ కుక్క ఏంటి? అది మాట్లాడరు. ఇంకో దరిద్రం, ఒకడు అడ్నామాలు, ఒకటి నిలువునామాలు. ఈ అడ్డగాడిద వాడిని వీడు అనేది. ఇద్దరు మళ్ళీ ఆచమ్య కేశవాయ స్వాహ కామన్, ఓం అపవిత్రో కామన్, జంజం కామన్. ఏం చదువుకున్నట్టు నువ్వు? 0. అలా అన్నమయ్య చెప్పినా నీకు ఎక్కలే, ఆనందం ఎంటలేదు. నువ్వు శంకర్ల వారు చెప్పినా నీకు ఎక్కలే. ఇన్ని వేల సంవత్సరాలు అంటరానితనం ఉండాలా వద్దా? మీరు చెప్పండి. మామూలుగా ఏం చెప్తారు? ఉండకూడదు అంటారు, నేను ఉండాలంటాను. తాగే ప్రతి ఎదవ అంటరాని ఎదవే. గుళ్ళో డబ్బులు తినే ప్రతి ఎదవ అంటరాని ఎదవే. మా దేవాలయాలు భూములు ఎత్తుకెళ్లే ప్రతి ఎదవ అంటరాని ఎదవే. మా హుండీలు ఎత్తుకెళ్లే ఎదవ అంటరాని ఎదవే. మా గుళ్ళ మీద పెత్తనం చేసే పోరంబోకి ఎదవ అంటరాని ఎదవే. మా దైవాన్ని విమర్శిస్తూ మతం మారి మా గుళ్ళ దగ్గర అడుక్కు తినే, అమ్ముకునే ప్రతి ఎదవ అంటరాని ఎదవే. అదవుతుందా? పేకాడే ఎదవ ప్రతి ఓడు అంటరాని ఎదవే. అన్ని మతాలు సమానం అనే ప్రతి ఎదవ అంటరాని ఎదవే. ఆడే ప్రమాదకరమైన ఎదవ, ఇంటి దొంగ. ప్రతి పార్టీ కుక్క అంటరాని ఎదవే. ప్రతి కులం కుక్క అంటరాని ఎదవే. ఈ అంటరాని ఎదవల్ని మనం దూరం పెట్టాలి. వీలైతే సంస్కరించు, లేకపోతే సంహరించు. ఏంటి మామూలుగా ఏం చెప్పాలరా? వీలైతే 4 మంచి మాటలు, తప్పు కాదు. నేను చెప్పాను వీలైతే సంస్కరించు, లేకపోతే సంహరించు. ఈ దరిద్రం మనకెందుకు? పాపరాయుడు
కోపంగా వస్తాడు. వాడు పడుకుని ఉంటాడు. విజయరామరాజు పులి పులి అడివి పులి కాదురా బొబ్బిలి పులి అని వాడి గుండెల మీద కూర్చుంటాడు. పాపయ్య అర్ధరాత్రి ఆయుధం లేని నన్ను నిరాయుధుల్ని చంపడం ధర్మం. ఒరే ధర్మపన్న నువ్వు మాట్లాడుతున్నావు. విదేశీయులతో చేతులు కలిపి బొబ్బిలి కోటని శ్మశానం చేసినప్పుడు నీ ధర్మపన్నాలు ఏమనీరా? రంగరాయలు వెన్నుపూడి పొడిచినప్పుడు నీ ధర్మపన్నాలు ఏమనీరా? నన్ను అడుక్కునింటే 4 ఊళ్ళు నేనే జయించి ఇచ్చేవాడిని కదరా అంటే అని పొడిస్తే వాడు పొడిచే లోపల ఈ బొబ్బిలి కోట నువ్వే ఎడుకో అంటాడు. శ్మశానంగా మార్చిన బొబ్బిలి కోటని నీ ప్రాణాల కోసం నాకు దారాదత్తం చేస్తావా పిరికి వేదవా అని వాడికి ఆయుధం ఇచ్చి వాడిని చంపుతాడు. విజయరామరాజు గారు హిందువేగా, విజయరామరాజు హిందువే కదా. ఏం పోయే కాలం వచ్చింది? ఈగో. అందుకని మన ప్రయారిటీ ఏమై ఉండాలి? ధర్మము. మన ప్రయారిటీ దేశము అయి ఉండాలి. మనకి ఈగో ప్రాబ్లం. వీరాంజనేయులు రామాంజనేయులు లా కొడకాన్ని తిట్టుకున్నారు. ఎందుకు తిట్టుకున్నారు? పార్టీ కుక్క. ఈడో పార్టీ కుక్క, ఆడో పార్టీ కుక్క. వీడికి అసలు నేను హిందువుని, ఇది హిందూ దేశం, సెక్యులరిజం అనేది ఒక ఎర్రమొండ పెట్టింది మధ్యలో, అంబేద్కర్ గారు పెట్టలేదు. ఆ పార్టీని ఫాలో అయ్యే హిందువులు అంటరాని ఎదవలో వాళ్ళు హిందువులు కాదు అనే విషయం ఎదవకి తేలదాం. నీతి లేని హిందువులు ఇస్లాంలో ఉండే వాళ్ళకంటే క్రైస్తవంలో ఉండే వాళ్ళకంటే ప్రమాదం. ఎందుకంటే ఈ ఎదవం కనిపెట్టలేము. అది చేతికి కట్టు ఉంటుంది, మొఖాన్ని బొట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ కుక్కల్లారా చచ్చిపోండి. నదులు ఫుల్లుగా ఉన్నాయి. ఏ పార్టీ కుక్క మాకొద్దు, ధర్మ ప్రధానం. ముస్లింలు ఏ పార్టీ వాడిని కేర్ చేయరు. వాళ్ళకి మతమే ముఖ్యం. వాళ్ళకి మతనిష్ట ఉంది. నీకేముందిరా పిండాకుడు? నీకు ధననిష్ట, పార్టీనిష్ట, కులనిష్ట, మలనిష్ట. మతనిష్ట లేదు, మలనిష్ట, నికృష్ట. కాబట్టి ఎవరు మారాలి? కార్తీక మాసం వనభోజనాలు ఏమన్నా అవుతున్నాయా? ఏం కనబట్టలేదు నాకు. వనభోజనాలా కులభోజనాలా? వనభోజనాలు ఇంకా మామూలుగా జరిగేవి అవి. అందుకని మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడో లేకపోతే వచ్చే సంవత్సరమో హైందవ అన్న సమారాధన ఆయన టైటిల్ పెట్టి మన బంధువుల్ని మిత్రులు అందరినీ పిలవండి. ఏ తోటలోనో గార్డెన్లోనో కార్యక్రమం ఏర్పాటు చేయండి. అక్కడ ఎవరో ఒక స్పీకర్ని పిలవండి, ఓ పండితుడిని పిలవండి. హిందువుల ఐక్యత దేశానికి ఎంత ఇంపార్టెంటో చెప్పండి. అందుకోసం గ్యాదరింగ్, తింటూ వింటూ వెళ్తారు. ఎడ్యుకేట్ అవ్వడానికి ఇది ఒక రీజన్. మన పెద్దవాళ్ళు పెట్టింది. కలిసి ఉండడానికి, సామరస్యం ఉండడానికి వనభోజనం పెట్టారు. నువ్వు దాన్ని కులభోజనం చేసి, అరే అబ్రాడ్ వెళ్ళి కూడా నువ్వు ఇంకా కులం అంటావేంటా పోరంబోకి ఎదవా. పహల్గాంలో కోసేటప్పుడు ఏమన్నా మీరు రెడ్డి గారా, మీరు చెట్టి గారా, మీరు యాదవలా అని అడిగాడా? హిందువా లేదా కన్ఫర్మ్ చేసి కోసాడు. ఇప్పుడు సూడాన్లో తెలుసా, సూడాన్ వాళ్ళు కోళ్ళు చంపిన తర్వాత ఆ కాళ్ళు బొచ్చు ఉండదు కదా, వాటిని ట్రక్కులో వేసి గోతిలో వేస్తారు. అలా అక్కడ ఉండేటువంటి వాళ్ళ జాతి వాళ్ళనే చంపి మొక్కలు చేసి ట్రక్కులో తెచ్చి పోసేస్తున్నారు. పాలస్తీనా సేవు పాకిస్తాన్కి జై అనే పోరంబోకి ఎదవలు ఇప్పుడు మాట్లాడాలిగా. నైజీరియాలో ఒక్క సంవత్సరంలో 50,000 మంది క్రైస్తవుని చంపేశారట. ఈ గొర్రెనా కొడుకులు మాట్లాడాలిగా. కాబట్టి ఎవడైనా క్రైస్తవుడు అంటే మన దేశంలో అది పోరంబోకి ఎదవా అని అర్థం, దేశద్రోహి అని అర్థం. మీరు వాళ్ళు గుర్తు చెయ్యాలి. నేను పాటలో చెప్పానుగా. ఏం చెప్పాను నేను? ఒకసారి పాడండి.
జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. అర్థమైందా? కాబట్టి ఈ విషయం ఎవరో చెప్పాలి? ఊర్లోకి చెప్పాలి. మీ అమ్మ చాలా మంచిదని చెప్పండి, వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు రాలేదని చెప్పండి. లా పక్కన 0 బైబిల్కి వాడికి ఏ సంబంధం లేదని చెప్పండి. సర్టిఫికెట్లో హిందూ లేకుండా జీవించమని చెప్పండి. హిందువులు ఇచ్చిన శరీరం వదిలేయమని చెప్పండి. హిందూ దేవుళ్ళ పేర్లు లేకుండా బతకమండి. రిజర్వేషన్ వాడుకోకుండా బతకమండి. కులం అక్కర్లేదని చెప్పండి. మేం చెప్పగలం. చెప్పండి. నాకు ఈ భారతదేశంలో పుట్టిన, ఈ హిందూ రాష్ట్రంలో పుట్టిన, ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నాకు ఎడారి మతాలకు, పాషండ మతాలకు, క్రూర నీచ నికృష్ట రాక్షస పైశాచిక మూఢ అజ్ఞాన పాషండ మతాలకు, ఎడారి మతాలకు, నాకు, నా పూర్వీకులకు, నా దేశానికి, నా కుటుంబానికి, వారి పుస్తకాల్లో ఉన్న పనికిమాలిన క్యారెక్టర్లకు, నా పేర్లకి, నాకు, నా కుటుంబానికి, నా దేశానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, ధైర్యంగా, గర్వంగా ప్రకటించుతున్నారు. నా పూర్వీకులు చాలా గొప్పవారు. పనికిమాలిన ఎడారి మతాలకు, నా పూర్వీకులకి అస్సలు సంబంధం లేదు. నా పూర్వీకులు ఎడారి మతస్థులైన క్రైస్తవులు కాదు, ఎడారి మతస్థులైన ముస్లిమ్స్ కాదు. భారత్ మాతాకి ఊసారాలు చెప్పను. వాళ్ళ పూర్వీకులు హిందువులు కాదు. మాకు హిందూ దేవుళ్ళ పేర్లు అక్కర్లేదు, ఇంటి పేరు అక్కర్లేదు, కులం అక్కర్లేదు. ఏసు అనే సవట మమ్మల్ని బతికించగలడు. ఓసారి చెప్పించండి. అలాగనంటే ఓటేయట్లేదా మేము అని అడుగుతున్నారండి. ఓటు వేయకపోతే మానే ఆ పథకాలన్నీ మీరు ఎందుకు ఇస్తున్నారు? నా సరే ఎమ్మెల్యే గారిని గట్టిగా ఇప్పుడు నువ్వు ఏ మతం ఏంటి? ఏం రాలేదు. హలో కాదండి, ఇక్కడ ఏం మీదే వీడియో వద్దని చూశాను, వాయిస్ కానీ. పర్లేదు, మీరు చదవండి, అది అందులో ఉన్నది. మాకు వినపడాలిగా. కాదు నాన్న, నువ్వు చదివి వినిపించగలవా లేదా? బైబిల్ పనికిమాలిన పుస్తకం అని నేను అంటున్నాను, కాదని మీరు అంటున్నారు. మీరు అన్నమాట నిరూపించాలంటే మీరు చదవాలి కదా సార్. సార్ ఎవరో తాగుబోతారు రాశారు. నేను అనేది మీరు పరిశుద్ధం అని నమ్ముతున్నారు లేదా? అయితే చదవండి, మేము వింటాం. కాదు సార్, ఇప్పుడు మేము హిందువులకు పుట్టాము. మీరు ఎవరికి పుట్టారు? మీరు ఎవరికి పుట్టారు? మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. మీ అమ్మ నాన్న పేరు చెప్పు. మీ అమ్మ నాన్న పేరు చెప్పు. మీ అమ్మ పేరు రాజు రాజమణి. నీ పేరు? దినేష్. ఇప్పుడు సర్టిఫికెట్లో నువ్వు హిందువా క్రిస్టియన్వా? ఇంటి పేరేంటి? ఇంటి పేరేంటి? ఎన్నాళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నావు? 10 years నుంచి. అంతకుముందు గుడికి వెళ్ళావా? నీకెంత వయసు? నేను పుట్టినప్పటి నుంచి వెళ్తున్నా, 50 ఏళ్ళ నుంచి. మా నాన్న తీసుకెళ్ళాడు, మా అమ్మ తీసుకెళ్ళింది, కాబట్టి వెళ్తాం. ఎందుకు వెళ్ళాం?
అదే నేను మా అమ్మ తీసుకెళ్ళింది కాబట్టి మా అమ్మ చెప్పింది కాబట్టి చెప్పా. మీ అమ్మ నీతో చెప్పలేదా? ఎక్కడికి తీసుకెళ్లారు? చిన్నప్పటి నుంచి. మీరు నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 30. బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు? 9 years అయింది. మీ పాస్టర్ గారి పేరు? జేమ్స్. మీ ఇప్పుడు బైబిల్లో 66 పుస్తకాలా 77 పుస్తకాలా మీవి? 66. మరి 77 వాళ్ళ పుస్తకాలు? అంతే. 26 కరెక్ట్ అంటావు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులా కాదా? పోనీ ఇదే గుణదాలు చర్చికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు ఎవరు మరి? ఆహా, అది పూజిస్తే ఏమవుద్ది? వాళ్ళు మేరీని పూజిస్తే ఏమవుతారు? ఎవరు? దేవుడు ఎవరు? మరి యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? అవునా? అలా ఎక్కడుంది? అలా ఎక్కడుంది? పెట్టినాను, ఇప్పుడే పెట్టు. అలాగే ఇది వాయిస్ కూడా పెట్టాలి. ఇదంతా చదవాలి. యెహోవా గాడు వాడు ఒక డెకాయిట్టు, వాడు దారి దోపిడీ దొంగ లంగా అని అంటున్నాను. మీరు కాదని వాయిస్ చెప్పాలి. నిద్రపోవాలి. యాక్చువల్గా వాడు చెడ్డోడు కాదు, అమ్మాయి. ఈ వాయిస్ వింటే అర్థం కావట్లేదు. ఏం తెలుసు నాన్న? ఈ అమాయకును వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందువలన? మనం మంచి వాళ్ళకి టైం ఇవ్వట్లేదు కాబట్టి. నువ్వు ఎప్పుడైనా పక్కింటి వాళ్ళతో, స్నేహితులతో, బంధువులతో ఎప్పుడైనా ధర్మబద్ధమైన చర్చ చేసావా? సౌండ్ చేయ. ధర్మబద్ధమైన చర్చ చేసావా ఎప్పుడైనా? రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి తెలుసా మీకు? తెలుసా? మీ వయసు ఎంత? 53 వచ్చినాయి. రామాయణంలో ఎన్ని కాండలో తెలియదు. రామాయణ బుక్ మీ ఇంట్లో ఉందా? సుందరకాండ అయితే ఇంట్లో అయితే అన్ని కాండలు ఉన్నాయి. చదవలేదు. చాలా మంది. మీకు తెలుసా, నేను భగవద్గీత పంచినప్పుడు దాని మీద స్టాంప్ వేసి ఇస్తాను. ఏమని స్టాంప్ వేస్తాను తెలుసా? మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. చదవండి అని రాయండి, నేను చదివి చావండి. కింద బ్రాకెట్లో చదవకపోయినా చస్తారు కనుక. అందుకని మీరందరికీ నా రిక్వెస్ట్, చదివి చావండి. చదివి చావండి. ఎప్పుడు చచ్చిపోతాం? పొద్దున్నే వింటున్నా ప్రభుపాదులు వారు, మా గురువు గారు అంటున్నారు, పరీక్షిత్తుకి తెలిసింది 1 weekలో చచ్చిపోతాడని. 1 weekలో చచ్చిపోతాను. మరి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? నేను ఎప్పుడు చచ్చిపోతాను? 1 week టైం ఉందా? 1 minute ఉందా? నా టెప్పర్లారీ పడిపోయింది, ఆ బస్సు కాలిపోయింది. మృత్యు ఎప్పుడు వస్తుంది? చాలా దూరంలో ఉందా? పక్కనే ఉంది. అది నువ్వు పుట్టేప్పుడే అది కూడా పుట్టింది. నేను తీసుకెళ్లే వరకు వెనకాలే దొరుకుతుంది. ఎప్పుడు తీసుకెళ్తో తెలియదు. కాబట్టి టైం వేస్ట్ చేయకండి. బాగా చదవండి. కొంచెం టైం వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎడ్యుకేట్ చేయండి. ఎవరన్నా క్రైస్తవులు ఉంటే కోప్పడకండి. ఇప్పుడు మీ పిల్లోడు బురదలో పడిపోయాడు, మీ మనవడు, కోప్పడతావా? కడుగుతావు కదా. సో వాళ్ళకి బైబిల్ అనే బురద అంటుకుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. చెప్పు నాన్న దినేష్. నువ్వు ఇది వాయిస్ పెట్టాలి, పెట్టిన తర్వాత అడగాలి. ఓకే? నీ వీడియో కానీ వాయిస్ కానీ రావాలి. ఇప్పుడే కూర్చొని అడుగుతాడు. ఇంకో విషయం చెప్పనా? నా దగ్గరికి ఒక గొర్రె వచ్చాడు. వాడు జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు, అదే టైటిల్ వీడియో. వాడు మీరు బైబిల్ని బూత్ బుక్ అంటున్నారు, ఎలా అంటారు? హిందూ గ్రంథాల్లో లేవా అన్నాడు. నేను కుర్చీలోంచి లేచి చెప్పా. ఒక షాపు మనం వెళ్ళామండి, విజేత లేదా దాని పేరేంటి, రిలయన్స్, ఇంకోటో వెళ్ళినప్పుడు మనం ఏం కొనుక్కోవాలో అదంతా ఒక ట్రాలీలో వేసుకుని తెచ్చుకుంటాం. ఎంత బిల్లు? 2335 రూపాయలు ఇవ్వాలి.
ఇస్తే ఆ 15 రూపాయలకి చాక్లెట్ ఇస్తాడు 5 రూపాయలకు. కవర్కి సార్ కవర్ 10 రూపాయలు సార్, అలాగే కవర్ కూడా నువ్వు కొనుక్కోవాలి. ఇది ఎంత 35 25 అని అడగవు. మరి బేరం ఎప్పుడు ఆడుతావు నువ్వు? నీ కొంప దగ్గరికి వస్తాడే, ఎంత కొబ్బరి 20 రూపాయలా, ఎందుకు 5కి ఇచ్చాయి, మా తోటలో మేము రూపాయికి ఇస్తున్నాం అని మాట్లాడద్దు ఈవిడ. ఈవిడేంటి మీ అమ్మ అందరూ అదే మాట్లాడతారు. ఎవరి దగ్గర? ఇంటి దగ్గరికి వచ్చి అంటే వంకాయలు ఎంత 30 రూపాయలా, ఎందుకు 5 రూపాయలు అంతే అని మాట్లాడద్దు. మరి రిలయన్స్లో ఎందుకు బేరం ఆడట్లేదు నువ్వు? విజేతలు ఎందుకు బేరం ఆడలే? వాళ్ళు దే అంటారు, దుబ్బే అంటారు, అవునా కదా? అలాగా సనాతన ధర్మం అనేది నీకు కావాలితే స్వీకరించు, లేకపోతే దొబ్బే. నేను ఎవరన్నా అడుక్కున్నాడు ఏంటి? క్రైస్తవం అనేది అడుక్కు తినే మతం, కడుక్కోవడం చేతకాని మతం, ప్రపంచ నాశనానికి పుట్టిన ఒక డెకాయిట్ మతం. అర్థమైందా? కాబట్టి నువ్వు క్వశ్చన్ చేయకూడదు. నీ దగ్గరికి వచ్చావేంటిరా? నీ దగ్గరికి వచ్చావా కదా? కాబట్టి నువ్వు అడగడానికి ఎవడో సరిపోడు. కాబట్టి మన ధర్మం విషయంలో మనం స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే ఇలాంటి పోరంబోకులంతా తయారవుతారు. వీడేంటి వీడు బాగానే ఉన్నాడే కొంప, పిల్లోడే పెద్ద సూడు పెద్ద సీట్లో కూర్చున్నాడు. అది బాగా చెప్పారు. అబ్బా మంచి పాయింట్ కూడా రాశాడు. యథార్థంగా నీ కోసం ప్రార్థించేవారు నిన్నెప్పటికీ ద్వేషించలేరు. ఏమిటో మళ్ళీ డైలాగులు. ఈ డైలాగులు ఈ నైజీరియాలో ఎందుకు చెప్పరు? అది గజిబిజిగా ఉంది, చేయడు. ఎందుకని? తెలిపే పోగులాం, ఇంకా నలిపే పోగులాం కదా. ఇప్పుడు ఇందులో ఈ డేవిడ్ గాడు ఉంటాడు, పోరంబోకి ఎదవాడు. మొత్తం దావీదు అని పేరు గుర్తు రాగానే మీరు గుర్తు రావాలి. ఈ డేవిడ్ గాడు ఓ రోజు సాయంత్రం మేడ మీద చూస్తుంటే యూరియా అని ఒక సైనికుడు వాడిని యుద్ధానికి పంపించి ఆడి పిల్లలు స్నానం చేస్తుంటే దాన్ని పిలుస్తాడు. దాన్ని పిలిచి దాంతో పిల్లవాడికి అనేస్తాడు. ఇప్పుడు యెహోవాగాడు పైన ఉన్నాడు లీడర్, అదేం చేయాలండి? ఈ డేవిడ్ గారిని వేసేయాలి కదా. కానీ ఆడు పార్టీ అధ్యక్షుడండి, వీడు వాడికి రైట్ హ్యాండ్. అది కూడా పిల్లోని వేసింది. పాపం చేసింది ఎవరు? డేవిడ్ గారు. వేసేయాల్సింది ఎవరిని? డేవిడ్ గారు. ఆ పసిపిల్లోని వేసేస్తే ఈ డేవిడ్ గారు ఏం చేశాడు? వాడు వచ్చాడు, సార్ నేను రాత్రి ఇక్కడే పడుకుంటాను సార్, ఇంటికి కూడా వెళ్ళాలంటాడు. వాడి పిల్లం కార్యక్రమం చేసి పంపించేస్తాడు. వీడు అక్కడ పడుకుంటే నో పడుకోకూడదు, టైం లేదు అని ఎక్కడ వీడి సైన్యం వీక్గా ఉండదో అటువైపు పంపిస్తారు. అంతే, ఆడిని వేసేస్తారు. ఓ ఏరియాలో యూరియా గారిని వేసేస్తారు. వేసేస్తే ఇంకా సైనికుడి పిల్లం వీడు. అంత గొప్ప క్యారెక్టర్ డేవిడ్ గారు. ఆడు ఇంకో దేంట్లో చేసుకుందామని ఓ పిల్ల తండ్రిని అడుగుతాడు. అంటే కన్యాశుల్కం ఏమడగాలి? డబ్బులో బంగారం అడగాలి. ఆడేమడిగాడంటే 200 మంది ఫిలిష్తీయుల్ని చంపేసి వాళ్ళ అంగం యొక్క ముందు తోళ్ళు తీసుకురా బజ్జీలు వేసుకుంటా అన్నాడు. ఈ బొకడా బుక్ మాకు ఎందుకురా? ఏం నేర్చుకోవాలి? పోనీ ఏమన్నా మీ నాన్న పేరేంటి సార్? మీ నాన్న పేరేంటి సార్? మీ నాన్న పేరేంటి సార్? మీ నాన్న పేరేంటి? నరసింహమూర్తి. మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి? రాజు. ఫట్ అని చెప్పారు కదండి. యేసు నాన్న అడగండి. ఇప్పుడు ఆడేమో ఫోన్ ఎత్తట్లేదు, దినేష్ గారిదే. ఆడి దినం అయిపోద్దని అర్థమైపోయింది. అది చూడు ఫోన్ ఎత్త. ఇలా 4 చేసాడు ఫోన్లు, ఏమైంది? ఇంకెత్తడు. ఇక్కడ చూడు ఎన్నిసార్లు చేయించాడు? 1 2 3 4 సార్లు చేయించాడు. మరి ఇప్పుడు ఎందుకు చేయడు? చేస్తే మెంగవాడు. కానీ నేనేం చెప్తా అంటే, మీరు ఇలాంటి పుస్తకాలు జెరాక్స్ తీసుకోండి. ఇంకో విషయం తెలుసా? ఎవరైనా
మీరు మతం మారమంటే ఆ గొడవ పెట్టుకోవద్దు, కూర్చోబెట్ట. సార్ ఖచ్చితంగా మారుతాం, ఈ దరిద్రం మీరు చదివితే ఇందులో ఏమన్నా నేర్చుకోవాలి అని చెప్పారు. ఎవరు నమ్మంటారో అని అడగండి. యేసుని నమ్మండి, రైట్, నమ్ముదాం. వాడు ఎవడికి పుట్టాడో అని అడగండి. నేను అడుగుతాను సార్ అలాగే అందంగా అడగండి, మీరేమి ర్యాష్గా అడగద్దు, నాలా హార్ష్గా అడగద్దు, అందంగా అడగండి. సార్ మీ నాన్నగారి పేరు ఇలాగ అడగండి. వాడిని కూడా అడిగిన తర్వాత సార్ వీడు సారీ మీరు గాడ్ అంటున్నారు కదా, ఇతను ఎవరికి పుట్టాడు అంటే పరిశుద్ధాత్మ కమ్మెను, మేము వాడిని నమ్మెను, వాడిపై అందరూ ఉమ్మెను. మీరు ఎలా ప్రశ్నించాలంటే మీకేముండాలి? ఇలా మీరు ప్రశ్నించాలంటే ఏముండాలి? కొంచెం ధైర్యం ఉండాలి, సరుకు కూడా ఉండాలి మన దగ్గర. సరుకు ఉండాలి కదా. ఇప్పుడు ఆడెవడికో మొగల పువ్వు ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకుంటాడు. అలా ఉండకూడదంటే ఏం చేయాలి? మన దగ్గర కంటెంట్ ఉండాలి. అర్థమైందా? చదవండి. జస్ట్ 2 గంటల్లో వచ్చావు నాన్న, 10ంటికి వెళ్ళావు నాన్న, 12 దాకా బాత్రూమ్ నిద్రపోయిచ్చావా? బట్టలు ఉంటే ఏమన్నా 1 డజన్ బట్టలు ఉంటాయి, కొండరాళ్ళలో పని చేస్తాను 1 చేత, దానికి వెళ్ళా పోతాడు. ఏంటో ఇది తింటావా? భోజనం ఉన్నా తింటావా? సరే 3 రోజులు అయింది అది కూడిది. సరే నేను ప్రశ్నించండి నాన్న ప్లీజ్. ప్రశ్నిస్తే పరిమాణ మతాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ప్రపంచ నాశనానికి ఎడారి మతాలు పుట్టాయి. వాళ్ళ లక్ష్యం అది. మనం అందరం చెప్పగలం, నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. వాళ్ళు చెప్పను, మసీదులో చర్చిలో మొత్తం సెట్ అయిపోద్ది. డిసెంబర్ 25 ఏం చేయాలి నాన్న? డిసెంబర్ 25 ఏం చేయాలి మనం? డిసెంబర్ 25 ఏం చేయాలి సార్? మనం ఏం చేయక్కర్లేదా? చెయ్యాలి, మనం కూడా చేయాలి. కాదు, ఆ రోజు కేకు మనం కొని పంచిపెట్టాలి మన ఎదవలకి వాళ్ళకి కూడా. కాబట్టి ఆ కేక్ ఇస్కాన్లో కొనాలి, ప్రసాదం కేకు. మెర్రీ క్రిస్మస్ అని రాయించండి ఎక్కడ, వెజిటేరియన్ కేకు. చక్కగా కేక్ గుళ్ళో తీసుకెళ్ళండి, ఓ తులసి దళం వేయండి, కృష్ణార్పణం, రామార్పణం, శివార్పణం చక్కగా అందరికి ఇచ్చేయండి. మెర్రీ క్రిస్మస్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ప్రసాదం అని చెప్పండి. తిన్న తర్వాత చెప్పాలి, ఇప్పుడు ఎందుకు చెప్తావు? అదైందా? ఎందుకని మనకి చెప్పి ఆడు ఇది కలుపుతున్నాడా తెలుసా? ఈ పందులు, ఈ పంది జాతి నా కొడుకులు వీర్యం, ఉచ్చ, మలం అన్నీ కలిపేస్తున్నారు హిందువులు తినే దాంట్లో. కాబట్టి మనం మంచి కలుపుదాం. ఆడు దరిద్రం కలిపాడు, మనం మంచి కలుపుదాం. వాళ్ళు ముంచబడ్డారో వంచబడ్డారో మనకే పుట్టబడ్డారో ఆ విషయం చెప్దాం. అదైందా? డిసెంబర్ 20 సెలబ్రేట్ చేద్దాం వద్దా? ఇది మాగతానం. కొట్టండి.